సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనాల వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచన యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి ఆయాసకరమైనవి 7 ఉన్నాయంట. ఎన్ని? 7. అవేమిటో కూడా ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేసినాడు. ఇవి మనం ప్రతిరోజు కూడా చదువుకొని వీటికి దూరంగా ఉండాలి. ఒకవేళ నీకు మదిలో లేకపోతే, నీకు జ్ఞాపకం లేకపోతే, నువ్వు తెలవకపోతే నువ్వేం చేయాలంటే వీటిని చదువుకొని, ఇవి దేవునికి అసహ్యమైనవి, ఇలాంటి నేను చేయకూడదని నీవు ధ్యానిస్తూ ఉండాలి, వీటికి దూరంగా ఉండాలి. దేవునికి అసహ్యమైనవి నువ్వు చేసినట్టయితే నువ్వు కూడా దేవుని దృష్టిలో అసహ్యంగా కనిపిస్తావు. దేవుడు నిన్ను వెలివేస్తాడు. దేవునికి నీకు సంబంధం ఉండదు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు వద్దన్న పనిని ఊకే చేస్తూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది? అసహ్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎంత చెప్తున్నా కూడా వింటలేడు వీడు అని బాధపడతారు, చాలా దిగులు పడతారు. అట్లనే దేవుడు కూడా చెప్తున్నప్పుడు వింటాను. ఎందుకంటే మన మంచి కోసమే. మన తండ్రి ఎవరి మంచి కోసం చెప్తున్నారు? మన మంచిగా కాదా? మన మంచి కోసం చెప్తున్నాడు కాబట్టి గద్దిస్తాడు. అప్పుడు వింటే మనం బాగుపడతాం, వినకపోతే మన నష్టానికే. కాబట్టి దేవుడు కూడా మనకు గద్దించి చెప్తున్నాడంటే, వద్దంటున్నాడంటే అది మన మంచి కోసమే, మన మేలు కోసమే, మన భవిష్యత్తు కోసమే, మనం మంచిగా ఉండాలని, మంచిగా బ్రతకాలని, మనం సంతోషంతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, దేవుని నిత్య జీవం పొందాలని చెప్తాడు. అప్పుడు వింటేనేమో ఏం లేదు, వినకపోతే నీ ఇష్టం బాబు అంటాడు. నీ ఇష్టం. వద్దన్న పని చేస్తే నువ్వు చెయ్యి, దానివల్ల నీకు శాపము, కీడు వస్తుంది. అందుకని ఈరోజు దేవునికి వద్దన్నయి, దేవుడు వద్దన్నయి, దేవునికి అసహ్యమైన ఏది కూడా మీరు చేయకూడదు. ఏంటి ఇక్కడ అసహ్యమైనవి? 7 ఉన్నాయి. ఎన్ని? 7. ఏంటిదంటే మొట్టమొదటిగా అహంకార దృష్టి అంట. ఏ దృష్టి? అహంకారం అంటే గర్వము. గర్వంతో నిండిపోతుంది వాళ్ళ కన్నులు. కన్నులు నెత్తికెక్కిపోతాయి. ఏం లేనప్పుడేమో మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అన్నీ ఉన్న తర్వాత, ఒక మంచి స్థాయిలో ఉన్న తర్వాత వారి కళ్ళు ఏమైపోతాయి? నెత్తికెక్కిపోతాయి. లేకపోతే ఒక చిన్న చూపు చూస్తారు. తక్కువ వాళ్ళు కదా, తక్కువ కులం, ఏం లేదు కదా అని తక్కువ చూస్తారు, గర్వంతో చూస్తారు. వారికి ఉన్న జ్ఞానమును బట్టో, చదువుని బట్టో, తెలివిని బట్టో, ధనాన్ని బట్టో, బలమును బట్టో, బలగాన్ని బట్టో ఇతరులని చిన్న చూపు చూస్తారు, గర్వంగా చూస్తారు. ఇతరులు ఎదుగుతుంటే వారవలేని స్థాయిలో ఉంటారు. వాళ్ళు కళ్ళ ముందు ఎదుగుతున్నారు, అరే నాకంటే చిన్నోళ్ళు, నిన్నమ్మన పుట్టినోళ్ళు ఎదుగుతారా అని అసూయపడతారు.
బైబిల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. మన కళ్ళ ముందర ఒకవేళ ఎవరైనా చూడండి, ఎవరైనా కళ్ళ ముందల చిన్న పిల్లగాలు మంచిగా ఎదుగుతుంటే, వీడు నాకంటే చిన్నోడు ఇట్లా గొప్పగా ఎదిగిపోతున్నా, మంచి పేరు వస్తుంది, మంచిగా అన్ని కొనుక్కుంటున్నాడు, తింటున్నాడు, మంచిగా బతున్నాడు అని ఓర్వలేరు. గర్వంతో చూస్తారు. ఎప్పుడు పాడు చేయాలా, ఎప్పుడు ఆగం చేయాలా అని ఇక వాళ్ళు ఏం చేస్తారంటే గర్వంగా చూస్తారు, వాళ్ళని చెడగొట్టాలని చూస్తారు. అలాంటిది దేవుడికి అసహ్యము. అలాంటిది ఒకవేళ నీలో ఉన్నట్లయితే తీసేసుకో అది ఇప్పుడే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే, చదవండి, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాను. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు, ఏ చూపు అంట? విషపు చూపు నిలిపెను. అరే, దావీదు ఒక చిన్న పిల్లవాడు, సౌలేమో ఒక రాజు. అలాంటి రాజునైన నన్ను నాకేమో 1000 కొలది అంటున్నారు. ఈ యొక్క దావీదు ఒక చిన్నవాడు, ఈయనకేమో 10,000 కొలదేంది స్తుతులు. ఇలా పాడతారా? ఇలా స్తుతిస్తారా? రాజుని నాకు 10,000 కొలది చెల్లించాలి కానీ ఈ చిన్న పిల్లవాడు దావీదుకి 10,000 కొలదేంటి? అతనికి 10,000 కొలది, నాకు 1000 కొలదేంది అని ఆ రోజు నుంచంట దావీదు మీద విషపు చూపు చూసినాడంట. చూడండి, ఇది భయంకరమైనది. ఇది విషపు చూపు. పాములో విషం ఉంటది. అట్లనే ఈ సౌలు కూడా దావీదు మీద అసూయ పుట్టింది. అహంకార దృష్టి కలిగి జీవించినాడు. ఆ రోజు నుంచి దావీదుని లేకుండా చేయాలి, దావీదుని నాశనం చేయాలి, దావీదుని చంపేయాలి, దావీదుని ఉంచకూడదు. నాకంటే ఎక్కువ ఘనత పొందుతున్నాడు, నాకంటే ఎక్కువ ఎదిగిపోతున్నాడు, నాకంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ పేరు పొందుతున్నాడు, నాకంటే ఎక్కువ పేరు పొందుతున్నాడు. కాబట్టి దావీదుని లేకుండా చేయాలి అని ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపినాడంట. చూడండి, ఈ అహంకార దృష్టి సౌలుని ఏం చేసిందంటే పతనం చేస్తుంది. అందుకనే ఇతరులు ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ఆదరించు, ఓదార్చు, బలపరచు, కానీ వాళ్ళ మీద నువ్వు అహంకార దృష్టి కలిగి ఉండకు, చెడగొట్టాలని చూడకు, పాడు చేయాలని చూడకు, ఓర్వలేనితనం వద్దు. వాళ్ళు ఎదుగుతే నీకేంటి? నువ్వు కూడా కావాలంటే ఎదుగు. నువ్వు ఎదుగుతే ఎదుగు, నువ్వు కూడా చాతనైతే ఎదుగు. నీకు శక్తి ఉంటే, నీకు బలం ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, దేవుని కృప నీకు తోడుగున్నప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు కూడా తోడుగుండి అన్ని వేళల్లో నిన్ను కూడా ఆశీర్వదించి నీ శత్రువుల కంటే నిన్ను హెచ్చిస్తాడు.
నీకు చేత కాదు, కానీ ఇతరులు ఎదుగుతున్నప్పుడు ఓర్వలేవు. ఇదే అహంకార దృష్టి. ఇలాంటి దృష్టి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, కీర్తన గ్రంథం ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? 101 కీర్తన 5వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 101 అధ్యాయము 5వ వచనం. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదును, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. సహించను నేను. దేవుడు సహించడు ఇది. ఒకరి మీద కోపపడము, ఒకరి మీద అహంకార దృష్టి కలిగి ఉండడము, ఒకరి మీద అసూయ కలిగి ఉండడము, ఒకరి మీద విషపు చూపు కలిగి ఉండడము, ఇది దేవుడు సహించడు. అలాంటి వారిని ఏం చేస్తాడంట? సంహరిస్తాను అని దేవుడు సెలవిస్తుంది. అందుకనే ఈరోజు సౌలు పతనం అయిపోయిండు. సౌలు ఆయన ఒక రాజు. అతను పతనం కావడానికి ప్రారంభం ఆ రోజు నుంచి ఇక మొదలైంది ఆయనకి. ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు కలిగి ఉన్నాడో ఆ రోజు నుంచిగా అతడు పతనం అయిపోయినాడు. అతని రాజ్యము తీసివేయబడుతుంది దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎంత ఇతరులను కృంగదీశ చూస్తున్నా, ఎంత అహంకార దృష్టి కలిగి ఉన్నా, ఎంత మోసం చేయాలన్నా, ఎంత అసూయపడ్డ ఇతరుల మీద, అది నీకే నష్టం తెస్తుంది, నీ పతనానికి దారి తీస్తుంది. వాళ్ళకి ఏం జరగదు, నీ పతనానికి దారి. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు. కాబట్టి ఈ అహంకార దృష్టి దేవునికి అసహ్యమైందంట. ఇలాంటిది నీలో ఉంటే ఏం చేయాలి? ఇప్పుడే తీసేసుకో. కాబట్టి అహంకార దృష్టి దేవునికి అసహ్యమైంది. రెండోదిగా ఏమంటున్నాడు ఇక్కడ? 17 వచనం. కళ్ళల్లాడు నాలుక అంట. ఏ నాలుక? కళ్ళల్లాడే నాలుక. నాలుక ఎంత ప్రమాదకరమైందంటే చాలా ప్రమాదకరమైంది. పాముకి 2 నాలుకలు ఉంటాయంట. కొంతమంది మనుషులకు 2 నాలుకలు ఉంటాయి. ముందొక మాట, వెనుకో మాట మాట్లాడతారు. మన ముందేమో పొగుడతారు, బయటికి వెళ్ళిన తర్వాత తిడతారు. ఇక్కడొక మాట, అక్కడొక మాట, కొండలు తలిగించడం. కళ్ళల్లాడే నాలుక, కళ్ళల్లాడుతుంది ఇది. నాలుక ఒక నిప్పుతో సమానం అంట. కళ్ళల్లాడే నాలుక అంటే అందుకని యేసుప్రభు చెప్పాడు ఏమనంటే, మనుషులు మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పాలంట. మనుషులు మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటకు ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఇప్పుడు మనుషులు చాలా నోరుంది కదా అని, నాలుగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పాపం అమాయకుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బలహీనులు ఉంటారు, మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, మూగవాళ్ళు ఉంటారు, ఏం చేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మీద కొంతమంది ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు తిడతారు, మాట్లాడతారు, దూషిస్తారు. ఇది కళ్ళల్లాడే నాలుక. ఇది యేసుప్రభు చెప్పినాడు ఏమని? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి, బాగా వినండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసిండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. చూడండి,
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవుని సింహాసనమందు, దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు లెక్క ఒప్పచెప్పాలి. ఏదో మాట్లాడంగానే సరిపోదు. మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, నోరు ఆగదు. 24 గంటలు మాట్లాడుతూనే ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద దూషిస్తూనే ఉంటారు, నిందలు మోపుతూనే ఉంటారు. నోరు ఉంది కదా అని, నాలుక ఉంది కదా అని ఎంత పడితే అంత మాట్లాడతారు. ఏదొస్తే అది మాట్లాడతారు. ఇది కళ్ళలాడే నాలుక. ఇది నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఎవరు అనకపోవచ్చు, ఇప్పుడు ఎవరు చూడకపోవచ్చు, కానీ మనుషులు మాట్లాడే ప్రతి మాటకు ఒక దినాన ఏం చేయాలి? లెక్కొప్ప చెప్పాలి. దేవుడు అన్ని అన్ని అడుగుతాడు, ఒక్కటి కూడా వదిలిపెట్టాడు దేవుడు. ఇప్పుడు ఈ భూమి అంతా లయమైపోద్ది కొద్ది రోజులల్లా, కానీ ఆ రోజున దేవుడు మాట్లాడతాడు. ఆ రోజు దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు బ్రతికిన అంటే నువ్వు పుట్టిన మొదలుకొని నువ్వు చనిపోయేంత వరకు ఏమేం మాట్లాడినవన్నీ కూడా దేవుడు అడుగుతాడు. అంటే ఇప్పుడు నువ్వు ఒకప్పుడు నువ్వు మారు మనసు లేదు, మారు మనసు లేనప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, ఇష్టం వచ్చినట్టుగా అన్నావు, బూతులు మాట్లాడినావు, శపించినావు, దూషించినావు, ఏదేదో మాట్లాడినావు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నావు, మారు మనసు పొందినావు. ఇప్పుడు అలాంటి బుద్ధి లేదు కాబట్టి దేవుడికి అడగడు. కానీ అయినా కూడా ఇంకా నువ్వు మారు మనసు లేకుండా నువ్వు ఇంకా అట్లనే ప్రవర్తిస్తున్నట్లయితే, నీ మాటలలో మార్పు లేకపోతే, ఏది పడితే అది మాట్లాడినట్లయితే ఇతరుల మీద దేవుడు లెక్క అడుగుతాడు. ఒప్పజెప్పాలి. దేవుని దగ్గర లెక్క ఒప్పజెప్పాలి. మనం మనుషులకు కాదు భయపడేది, దేవునికి భయపడు. అందుకని మన నోరు ఎంత జాగ్రత్త ఉంచుకుంటే అంత మంచిది. నీ నోరు ఎంత జాగ్రత్త ఉంచుకుంటే అంత మంచిది. నీ నోరు మూసుకోవాలి. అంటే ఇతరులు ఏదైనా అన్నప్పుడు, దూషించినప్పుడు తిరిగి వాళ్ళని శపించడం, దూషించడం కాదు, దేవునికి అప్పగించండి. లేనిపోని మాటలన్నీ కూడా ఎక్కడెక్కడో విషయాలు తెచ్చుకొని మాట్లాడతారు, ముస్లిం ముచ్చట. అది కూడా అపరాధమే. అందుకనే సామెతల గ్రంథంలో మంచి వాక్యం ఉంది. నోరు మూసుకునేవాడు జ్ఞానవంతుడంట, మౌనంగా ఉండేవాడు జ్ఞానవంతుడంట. మౌనంగా ఉండేవాడు ఏమంటాడు? మౌనంగా ఉండేవాళ్ళు జ్ఞానవంతులు. వదరబోతంటే ఊరికే వదులుతూనే ఉంటారంట. ఇప్పుడు నువ్వు వదరబోతున్నావా, మౌనంగా ఉన్నావా? మౌనంగా ఉండాలి. ఎవరన్నా ఎన్నన్నా అనుకోని వాళ్ళని దేవుడు లెక్క అడుగుతాడు. వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు. కాబట్టి నీ నోరుని జాగ్రత్త ఉంచుకో. మాట్లాడేది ఏదో అదే మాట్లాడు, అవసరమైందే మాట్లాడు, అవసరమైనయే పలుకు, అవసరమైనయే చెప్పు. కానీ లేని మాటలు, ఎక్కడెక్కడో మాటలు, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం, సమయం ఉంది కదా అని, ఏం దోస్తలేదు కదా అని ఏది పడితే అది మాట్లాడితే దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. దానికి నువ్వు తీర్పులోకి వెళ్ళి పాపంలో పడిపోయి నరకంలో గాలిపోతావు. చూడండి, యాకోబు రాసిన పత్రికలు కూడా దేవుడు అంటున్నాడు, ఈ నాలుక ఎంత ప్రమాదకరమైందో దేవుడు చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నా, 3 నుంచి 6 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును,
ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూడండి, నాలుకను గురించి ఇక్కడ స్పష్టంగా ఇంకా కింద కూడా ఉంది. ఈ నాలుకంట చాలా చాలా ఇది పాప ప్రపంచం అంట. ఈ నాలుక ఎట్లాంటిది? పాప ప్రపంచం. ఈ నాలుక నిప్పు లాంటిదంట, అగ్ని లాంటిది. నాలుక అగ్ని లాంటిది. ఇది చిన్నదైనా కూడా ఈ దేహాన్ని అంతా కూడా పాడు చేసేంత శక్తి ఉంటుందంట నాలుకకి. సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేస్తుందంట. ఓడ చూడండి, పొడవ అంత పెద్దగా ఉన్నప్పుడు కూడా ఆ చిన్న చిక్కం కింద ఉన్న ఆ యొక్క ఏంటంటే చిక్కము చేత అది తిప్పబడుతుంది. అంత పెద్ద ఓడ ఉందనుకోండి, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా కింద ఉన్న చిక్కము చిన్నగా ఉంటుంది, కానీ దాని ద్వారానే అది కంట్రోల్ చేయబడుతుంది. అంత పెద్ద ఓడని కంట్రోల్ చేస్తుంది ఆ చిన్న చిక్క. అట్లనే మన మనుషులం ఇంత ఉన్నా కూడా మనలో ఉన్న నేలకి కొంచెం ఉంటుంది, కానీ ఇది కూడా మనల్ని నడిపిస్తుందంట. ఇది కూడా మనల్ని ఎటంటే అటు నడిపిస్తుందంట. చిచ్చులు పెట్టుద్దంట, జగడాలు పెట్టుద్దంట. అగ్ని, ఒక చిన్న అగ్ని రవ అడవిలేస్తే ఎట్లయితే తగలబెడుతుందో మన నాలుక కూడా అంత విపరీతంగా తగలబెడుతుందంట. అందుకనే ఈ నాలుకని మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి. మౌనంగా, అంటే మనం మాట్లాడేది ఏదో మాట్లాడుకోవడం తప్పు కాదు, కానీ అనవసరమైన మాటలు మనం మాట్లాడొద్దు. మనకు పని లేని మాటలు మాట్లాడొద్దు. ఏదో సమయం ఉంది కదా, ఏం దోస్తలేదు కదని మాట్లాడొద్దు ఏది పడుతుంది. దాని ద్వారా నువ్వు అపరాధిగా అవుతావు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టొద్దు. కొంతమంది అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, శపించొద్దంట. మన నోట శాపం ఉందంట, ఆశీర్వాదం ఉందంట. మన నోట శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. నువ్వు ఏది వలికితే అది జరుగుద్ది. అందుకని నువ్వు శాపములు అనేది మన నోట రావద్దు. సాధ్యమైనంత వరకు అందరినీ దీవించని, ఆశీర్వదించని తప్ప నీ శత్రువును కూడా దీవించావన్నాడు దేవుడు. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. కాబట్టి నీ నాలుకలో చూడండి ఎన్ని ఉన్నాయో. శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఇది అగ్ని లాంటిది. ఇది పాప ప్రపంచము. సర్వ శరీరం, అంటే మన శరీరాన్ని కూడా పాడు చేసేంత శక్తి ఉంది నాలుకకి. తర్వాత ఇది చిచ్చు పెడుతుందంట, చిచ్చు పెడుతుంది. కాబట్టి మన నాలుకని ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. కళ్ళల్లాడే నాలుక దేవునికి ఏంటిదంట? అసహ్యము. కళ్ళల్లాడే నాలుక ఉండకూడదు. ఈరోజు నువ్వు మాట్లాడవచ్చు ఇప్పటిదాకా, కానీ ఈ రోజు నుంచి నీ నోరును ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. ఏం చేయాలి? అదుపులో పెట్టుకో. ఒక ఆవు ఉండి అన్నదంట, ఒక ఊర్లోకి వెళ్తుందంట. అప్పుడే ఆ ఊరు బయట ఉన్న వాళ్ళతో అడిగిందంట, అయ్యా ఈ రాత్రి నేను ఈ ఊళ్ళో ఉండాలనుకుంటున్నాను, ఈ ఊరోళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా, మంచోళ్ళైనా కాదా అని అడిగిందంట ఊరు బయట ఉన్న ఊళ్ళోళ్ళని. వాళ్ళు అన్నారంట, నీ నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది అన్నారంట. నిజమే, నువ్వు నోరు బాగాలేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు గొడవలు పెట్టుకుంటావు. నీ నోరు బాగాలేకపోతే ఎక్కడున్నా కూడా కైలాటలం పెట్టుకుంటావు, చిచ్చులు పెడతావు, పెట్టుకుంటావు. కొంతమంది గొడవలు పెట్టుకోవాలని చూస్తారు, చిచ్చులు పెడతారు. ఇంకా కొంతమంది, నీ నోరు మంచిగా ఉంటే ఎక్కడున్నా కూడా నువ్వు మంచిగా ఉండగలుగుతావు. నీ నోరు బాగాలేకపోతే ఎంత మంచిగా ఉన్న స్థలంలోనైనా కూడా నువ్వు
గొడవలు పెట్టుకుంటూనే ఉంటాం. కాబట్టి మన నాలుకని జాగ్రత్త కాపాడుకోవాలి. అది ఒకవేళ బహుగా ఆదిరిపడుద్దంట, అదిరిపడనీయకూడదు చూసుకోవాలి. యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. ఆయన కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. గడ్డం బీకుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఊసి అందరూ ఉమ్మేసినారు ఆయన మీద సిలువ వేసేటప్పుడు, మౌనంగా ఉన్నాడు. కొర్రలతో కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆ యొక్క ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. సిలువకు వేసి మేకులతో కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. దూషిస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆ పిలాతు దగ్గర, హేరోద్ దగ్గర వాళ్ళు అంతగానో అంటున్నా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఆయన. చూడండి, అందుకనే మనము ప్రతి విషయంలో కూడా మనం మన నాలుకని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒకవేళ లేకపోతే అపవిత్రమైన పెదాలు కలిగినట్లయితే, ప్రభువా నా నాలుకని నీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చునైనా అని ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. మూడోదిగా ఏమంటున్నాడు? మూడోదిగా నిరపరాధులను చంపు చేతులంట. మూడోది ఏంటిది? నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను అంటే అమాయకులని కొంతమంది చంపుతారు. ఏ పాపం తెలవని వాళ్ళని, అమాయకులను ఏం చేస్తారంటే చంపుతారు. నిరపరాధులను చంపే చేతులు అవి దేవునికి అసహ్యమైనవి. ఒకళ్ళు ప్రాణం తీసే అర్హత నీకు లేదు. దేవుడు అందుకనే 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పినాడు, నరహత్య చేయకూడదు అన్నాడు. ఏం చేయొద్దు? నరహత్య చేయకూడదు. అది పాపం, అది నాకు అసహ్యము. వాళ్ళని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు. వాళ్ళ రక్తము నాకు మొర పెడుతుంది. అందుకనే నిరపరాధులను చంపకూడదు. చాలా మంది చంపుతారు, ఎవరు తెలవపోవచ్చు. చాలా మంది చంపి ఎవరు తెలవకుండా మాయం చేస్తారు. వాళ్ళ పిల్లల్ని చంపినా, భార్యను చంపినా, భర్తను చంపినా, ఇతరులను ఎవరు చంపి ఏం చేస్తారంటే ఎవరు తెలవకుండా మళ్ళీ సమాధి చేస్తారు. ఎవరు తెలవకుండా ఎక్కడో వేసేస్తారు. ఎంత భయంకరం అండి ఇది. ఇలాంటివి చాలా ప్రమాదకరమైనవి. ఏదో ఒకరోజు ఆ ఆ పాపాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు దేవుడు. ఆ రోజు విలువ పోవాల్సి వస్తుంది, పరువు పోతుంది, తలదించుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, నువ్వు చేసిన పాపానికి ఏం చేస్తావు? శిక్ష అనుభవిస్తావు. ఇక్కడ అనుభవిస్తావు, పరలోకంలో కూడా, నరకంలో కూడా అనుభవిస్తావు. దేవుడు చూస్తాడు, నువ్వెవరు చూడకపోవచ్చు. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే నరహత్య ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తుండు. దేవుని కన్ను చూసి తప్పించుకోలేరు ఎవరు కూడా. అందుకనే ఎవరిని కూడా చంపే అర్హత లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది, నరహత్య చేయకూడదని. ఇంకా 18వ వచనం చూస్తే, దుర్యోచనలు యోచించు హృదయము. 4వది ఏందంట? దురాలోచనలు వస్తాయంట హృదయంలో నుంచి. ఇవి కూడా చాలా ప్రమాదకరమైనది. దురాలోచనలు అసలు మనుషులకు ఈ పాపం చేయాలని, ఈ తాగాలని, తిరగాలని, ఈ మోసాలు చేయాలని, అబద్ధాలు ఆడాలని, ఈ చెడు తలంపులు, చెడు చూపులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలో నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? హృదయము. ఎందుకు వస్తున్నాయి అంటే హృదయం చెడిపోయింది. ఏమైపోయింది? చెడిపోయింది. మానవుల హృదయము చెడ్డదిగా ఉన్నదంట. అది చెడిపోయింది. చెడిపోయింది కాబట్టి అన్ని చెడ్డయే వస్తున్నాయి, ఒక్కటి మంచి రావట్లే. అదే నీ హృదయము యేసు రక్తంతో కడగబడింది అనుకో, నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నదనుకో, నీ హృదయము పవిత్రంగా ఉందనుకో, యేసు ప్రభువు నీ హృదయములు ఉంటే అన్ని మంచి తలంపులే వస్తాయి, మంచి మాటలు, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేస్తావు. అందుకని యేసు ప్రభు కూడా ఒకసారి అన్నాడు. ఏమన్నాడు అంటే,
హృదయములో నుండే, మనుషుల యొక్క హృదయములలో నుండే ఏమొస్తాయంట? మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనం చదువుతాం. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండి వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయములో నుంచి వస్తున్నాయి. ఏమేమి? దురాలోచనలు అంట. ఏంటంట? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? మనుషుల యొక్క హృదయములో నుంచి వస్తున్నాయి. ఈ హృదయము నువ్వు ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఫస్ట్ నువ్వు యేసు రక్తంతో కడగబడి మారు మనసు పొంది పరిశుద్ధంగా ఉంచబడాలి నీ హృదయం. యేసు ప్రభువు నీ హృదయంలో ఉంటే ఇట్లాంటివి ఉండవు నీ హృదయంలో. ఇక ఇట్లాంటి వాటికి చోటు ఉండదు. యేసు ప్రభు ఉంటే పాపానికి నీ హృదయంలో చోటు ఉండదు. యేసు ప్రభు లేకపోతేనే ఇలాంటివన్నీ నీ హృదయంలో ఉంటాయి. ఈ చెత్త, ఈ పాపము నీ హృదయంలో ఉంటుంది. అందుకనే నువ్వు దురాలోచనలు యోచించేవారు దేవునికి అసహ్యులు. ఈ హృదయము చాలా ఘోరమైందంట. ఇర్మియా గ్రంథము చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చూడండి, హృదయం అంట ఎలాంటిదంట? అన్నిటికంటే మోసకరమైందంట. హృదయం ఎలాంటిది? అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించబడలేడంట. అసలు నిన్ను మోసం చేసేది ఏందో తెలుసా? నీ హృదయమే. నిన్ను పాడు చేసేది ఏందో తెలుసా? నీ హృదయమే. నీ హృదయము చెడిపోయింది కాబట్టి నువ్వు కూడా చెడిపోతున్నావు. మనిషిగా జీవించట్లే, మానవత్వం లేదు, ఒక మనిషిలాగా బతకట్లేదు. ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎక్కడ పోతున్నావో, ఏం తింటున్నావో, ఏం తాగుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో నీకే అర్థం కావట్లే. మోసం చేసేస్తుంది హృదయం. ఇది భయంకరమైన వ్యాధి గలదంట. ఈ హృదయాన్ని అందుకనే నువ్వు కాపాడుకోవాలి. ఏ పాపాన్ని కూడా చోటియొద్దు. యేసు ప్రభువు మాత్రం నీ హృదయంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మంచి ఆలోచనలు నీ హృదయం నుంచి వస్తాయి, మంచి మాటలు వస్తాయి. లేకపోతే అన్ని దురాలోచనలు వస్తాయి, దుష్టాలోచనలు, దూషణలు, శపించడం, మోసం చేయడం, ఇట్లాంటివన్నీ నీ హృదయం నుంచి వస్తాయి. కాబట్టి దురాలోచనలు కూడా యెహోవాకు హేయమంట. ఇది 4వది. ఇక ఐదోది కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములంట. కీడు చేయటానికి పరిగెత్తుతారు. 5వది ఏంటంటే కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు. కీడు చేస్తారు. మనం ఎంత మేలు చేసినా కూడా కీడు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కీడు చేయాలని పరిగెత్తుతారంట. సామెతల గ్రంథములు ఉంది చూడండి, 1వ అధ్యాయంలో, సామెతల గ్రంథములో, సామెతలు 1వ అధ్యాయము 16 వచనం ఉంది. ఏముందంటే,
చూడండి, ఇక్కడ 16 వచనంలో, కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. చూడండి, ఇక్కడ వారు ఏం చేస్తారంట? మనందరికి సంచి ఒకటే, మనం అందరం కూడా ఒకటే గిన్నెలు తిందాం, ఒకటే సంచి. మనం పోయి ఏం చేద్దామంటే కీడు చేద్దాం, ఇతరులు కీడు చేద్దాం, మంచిగా బతుకుతున్న వాళ్ళని చెడుపుదాం, ఆగం చేద్దాం, నరహత్య చేద్దాం, దోచుకుందాం, దొంగతనాలు చేద్దాం. ఇది కీడు చేసేవాళ్ళు ఒక గుంపుగా తయారవుతారు. ఒక 5-6గురుగా 10 మందిగా ఎంతమంది గుంపుగా తయారయ్యి ఒక మంచి యథార్థవంతులను, నీతిమంతులను, ఎటువంటి పాపం లేని నిర్దోషులను, అలాంటి వారిని కీడు చేయాలని, పడగొట్టాలని, నాశనం చేయాలని చూస్తారు. మనందరికి సంచి ఒకటే, వచ్చిన దాన్ని అందరం పంచుకుందాం అంటారంట. చూడండి ఎంత ఘోరమో. ఇలాంటిది కూడా దేవుడు అసహించుకుంటాడు. అందుకనే ఇలాంటివి కూడా నీలో ఉంటే తీసేసుకోవాలి. 6వదిగా 19వ వచనం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. చూడండి, లేని వాటిని పలుకుతారు, అబద్ధ సాక్షి. కొంతమంది లేని కూడా పలుకుతారు. అందుకనే బైబిల్ ఏముందంటే, యేసుప్రభు దేవుడు ఏం చెప్పినారంటే, లేని వార్తను పుట్టించొద్దు, లేని వార్తను పుట్టించొద్దు, అది దేవునికి అసహ్యమైంది. కొండగాడై ఇంటింట తిరగొద్దు, ఇక్కడున్నవి అక్కడ చెప్పొద్దు, అక్కడున్న ఇక్కడ చెప్పొద్దు, లేని వార్తను పుట్టించొద్దు. అలాంటి వాళ్ళు దేవునికి అసహ్యులు, వారిని దేవుడు అసహించుకుంటాడు. చాలా మంది ఉంటారు పాపం, అమాయకుల మీద ఏ నేరం లేదు, ఏ పాపం లేదు. పాపం వాళ్ళు ఏ పాపం చేయకపోయినా కూడా అబద్ధంగా లేని పుట్టిస్తారు, వాళ్ళ మీద లేని మాటలల్లో లేని నిందలు పెడతారు. ఒక అబద్ధ సాక్ష్యం పలుకుతారు, వీళ్ళు ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు, ఈ విధంగా అన్నారు, ఆ విధంగా అన్నారు అని అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. ఇలాంటిది కూడా ఒకవేళ నీలో ఉంటే తీసేసుకోవాలి. ఇప్పటిదాకా నువ్వు చెప్పినావేమో, కానీ దేవుడు అంటున్నాడు, లేని వార్తను పుట్టించొద్దు. నీకు తెలిస్తే మాట్లాడు, తెలవకుండా మాట్లాడొద్దు. నువ్వు చూస్తే మాట్లాడు, చూడకుండా మాట్లాడకు. కొంతమంది చూడకపోయినా కూడా, అది వినకపోయినా కూడా ఏది పడితే అది మాట్లాడడం, నిందలు పెట్టడం, దూషించడం, అనరాని మాట్లాడడం చేస్తారు, అబద్ధాలు ఆడతారు. అందుకని ఇట్లాంటివి కూడా ఒకవేళ నీలో ఉంటే తీసేసుకో, అది దేవునికి అసహ్యమైంది. అందరిలాగా ఉండకు, లేని మాటలు పలకకు, అబద్ధ సాక్షులు చెప్పకు. కొంతమంది ఏదన్నా ఒక పొలం కొన్నా, ఇల్లు కొన్నా, ఏదన్నా ఒక వస్తువు కొన్నా, ఏదన్నా కొన్నా కూడా అబద్ధంగా, వాళ్ళు చూడకపోయినా, వాళ్ళు లేకపోయినా కూడా అబద్ధంగా వచ్చి సాక్షులు చెప్తారు. ఇది కూడా అబద్ధమే. ఎటువంటి మోస కార్యక్రమాలలో నువ్వు అబద్ధ సాక్ష్యం పలకడానికి వెళ్ళినా కూడా అది దేవునికి అసహ్యమైంది అది. కాబట్టి నువ్వు దేవుడి వాక్యం సెలవు, లేని వాటిని పలుకొద్దు. నీకు తెలవనప్పుడు మాట్లాడొద్దు, నువ్వు చూడనప్పుడు మాట్లాడొద్దు, ఇక్కడున్న ఎక్కడ చెప్పొద్దు, అక్కడున్న ఎక్కడ చెప్పొద్దు, ఇంటింట తిరిగి కొండలు దాకియొద్దు, అది దేవునికి అసహ్యమైంది. 7వదిగా, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. చూడండి, లాస్ట్ది ఏంటంట, అన్నదమ్ములలో జగడాలు పుట్టిస్తారంట. నిజంగా ఈ రోజుల్లో చాలా జగడాలు. వెనకట అంటే పూర్వము పితరులు ఏం చేసేవాళ్ళంటే, వెనకటున్నోళ్ళు ఒక
20 మంది ఉన్నా కూడా ఒకటే గిన్నె పెట్టుకొని వండుకునేది వెనకట. అది మీ మీ మీలాంటి వాళ్ళు తెలుసు. ఒక్క 20 మంది ఇంట్లో ఉన్నా కూడా, అది 15 మంది అయినా 20 మంది అయినా 30 మంది అయినా కూడా, ఇంట్లో ఉన్నా కూడా అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ముసలోళ్ళు, ముట్టోళ్ళు అందరూ కూడా 30-40 మంది ఉన్నా కూడా ఒకే గిన్నె పెట్టుకొని వండుకునేది. ఏ గొడవలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, జగడాలు లేవు. అన్నదమ్ములు సంతోషంగా ఉండేవారు, అక్కచెల్లెలు సంతోషంగా ఉండేవాళ్ళు. వెనకట ఎటువంటి జగడాలు పెట్టలేదు, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరు కానీ. ఏది లేకపోయినా కూడా, తినడానికి తిండి లేకపోయినా కూడా ఓర్చుకున్నారు. ఒక్క గిన్నె పెట్టి వాళ్ళు, నువ్వు నాకు అప్పగిస్తున్నావు ఈ పనంతా, నేనే చేయాలని అనుకోకుండా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, కలిసిమెలిసి చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఏం చేస్తున్నారు? ఎడబాపుతున్నారు, జగడాలు పెడుతున్నారు, అన్నదమ్ములలో జగడాలు పెడుతున్నారు, పడని కూడా చేస్తున్నారు. ఎంత మంచిగా ఉన్నా కూడా పడట్లే. ఈ రోజులలో ఒక్క ఇంట్లో ఉండడం కాదు కదా, పక్క పక్కనున్న గొడవలే. ఎంత గొడవలంటే మరి అంత గొడవలు. కాబట్టి ఇలాంటి జగడాలు పుట్టించావు. ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ? జగడాలు పుట్టించేటోళ్ళ వల్ల, కొండలు తొలగించేటోళ్ళ వల్ల. ఏమొస్తుందండి ఇట్లా జగడాలు పుట్టిస్తే వాళ్ళకి? అంటే అందుకని ఈరోజు ఇలాంటి వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఇలాంటి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు ఈరోజు. అందుకనే ఇలాంటి జగడాలు పుట్టించొద్దు ఎవరు కూడా. ఎవరు కూడా ఇట్లాంటి చెడ్డ తలంపులు ఇవి అన్నదమ్ములలో కాదు, ఏ కుటుంబంలో కూడా నువ్వు జగడాలు పుట్టొద్దు. నువ్వు పనిచేస్తున్న స్థలంలోనైనా, వేరే కుటుంబాలలోనైనా, అన్నదమ్ములనైనా ఎక్కడ కూడా చిక్కులు పెట్టొద్దు, నువ్వు జగడాలు పెట్టొద్దు. సాధ్యమైనంత వరకు సమాధానపరచాలి. అందుకని దేవుడు ఏమన్నాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. సమాధానపరచేవారు ధన్యులంట. సమాధానపరచేవారు ఎవరు? సమాధానపరచేవారు ధన్యులు. దేవుని రాజ్యం వాళ్ళది. చెడగొట్టే వాళ్ళు, జగడాలు పుట్టించే వాళ్ళు, చిచ్చు పెట్టేవాళ్ళు, వాళ్ళు సాతాను పిల్లలు. లేని వారితో పెట్టేవాళ్ళు, లేని వారితో పుట్టించేవాళ్ళు, జగడాలు పుట్టించేవాళ్ళు, వాళ్ళు అపవాది పిల్లలు. అలాంటి వారు అపవాదికి పడిన శిక్ష పడుతుంది. అందుకని ఈరోజు జగడాలు పుట్టించొద్దు. ఈ 7 కూడా మనలో ఎంత మాత్రం కూడా ఉండటానికి వీల్లేదు, ఒక్కటి కూడా ఉండటానికి వీల్లేదు. తీసేసుకోవాలి అవన్నీ కూడా. ప్రభు వచ్చేంత వరకు మనము ఇట్లాంటిది ఒక్కడు కూడా మనలోకి ఉండటానికి వీల్లేదు. ఒకటి ఫస్ట్ ఏంటంట? అహంకార దృష్టి. ఇది తీసేసుకోవాలి. సౌలు పడిపోవడానికి కారణం అసూయపడ్డాడు, విషపు చూపు చూసినాడు దావీదు మీద. రెండోదిగా కళ్ళలాడ నాలుక ఉందిగా, నోరుందిగా, ఇష్టం వచ్చి మాట్లాడడం. ఇట్లాంటివి తీసేసుకోవాలి. నోరుని అదుపులో పెట్టుకోవాలి. ఏం పని పాటలేదు కానీ ఏది పడితే అది మాట్లాడొద్దు. మూడోదిగా నిరపరాధులను చంపే చేతులు, నరహత్య చేయకూడదు. నాలుగోదిగా దురాలోచనలు యోచించే హృదయము. నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డవి అన్నీ కూడా నీ హృదయం నుంచి తీసేసుకోవాలి. అది తీసేసుకోవాలంటే నీ హృదయం పరిశుద్ధపరచబడాలి, యేసుప్రభువు నీ హృదయంలో ఉండాలి. ఐదోదిగా కీడు చేయటానికి పరిగెత్తే పాదాలు. ఇతరులు కీడు చేయాలని చూస్తే ఆ కీడే నీకు శాపంగా మారుద్ది. కాబట్టి కీడు చేయకూడదు, మేలు చేయి. సాధ్యమైనంత వరకు మేలు చేయి, కానీ కీడు చేయకు. ఆరోదిగా లేని వాటిని పలుకొద్దు. లేని వాటిని పలుకొద్దు, అబద్ధాలు చెప్పొద్దు.
ఏడోదిగా అన్నదమ్ములలో జగడాలు పెట్టకూడదు. ఈ 7 కూడా ఒకవేళ మీలో ఉన్నట్లయితే ఇప్పుడే తీసేసుకోండి. ఇవి దేవునికి అసహ్యమైంది. ఇలాంటి ఎవరైతే కలిగి ఉంటారో వీళ్ళు సాతాను సంబంధులు. దేవుని సంబంధులు కాదు, వీళ్ళు సాతాను సంబంధులు, దుష్టుని సంబంధులు. సాతాను గానికి ఏ గతి అయితే పట్టిందో నరకంలో, అదే గతి, అదే శిక్ష వీళ్ళకు కూడా పడుతుంది. కాబట్టి మనం వీటన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా మన హృదయంలోకి రావద్దు. మన మనసు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ప్రేమ, దయ, జాలి, కనికరం ఉండాలి. ఏముండాలి? ప్రేమ, దయ, కనికరము, జాలి, మంచితనము, దీర్ఘశాంతం ఇవి ఉండాలి. ఇట్లాంటి చెత్త ఉండకూడదు. ఈ సాతానికి సంబంధించి తీసేసుకోవాలి. కాబట్టి మనం దేవునికి నమ్మకం ఉందాము, అటు విధంగా జీవించుదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.